మీరందరూ యాక్టివ్గా ఉండాలి. ఏదో ఒక ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం అయినా సరే విలువైతే ఇష్టం ఉంటే తీసుకోండి. లేకపోతే ప్రతిరోజు మిమ్మల్ని చూసి మీ వైఫ్ బోర్ కొడుతుంది మీ బయటికి. అందుకే ఒకవేళ ఉద్యోగం లేకపోయినా కూడా ప్రతిరోజు బయటికి వెళ్ళండి. ఏ ఉద్యోగానికి వెళ్తున్నాం, పార్క్ తిరిగి ఫిల్మ్ చూసి రాత్రి రండి చేసి ఉద్యోగం చేస్తున్నారు చెప్తే సరిపోతుంది. మీ ఎక్స్పీరియన్స్ చాలా విలువైన ఎక్స్పీరియన్స్. చాలా ప్రైవేట్ కంపెనీస్ మంచి కంపెన్సేషన్ అమౌంట్ ఇచ్చేసి మిమ్మల్ని ఎంగేజ్ చేస్తారండి. సో ఆల్రెడీ మీకు ఆఫర్ ఉంటే పర్వాలేదు, లేకపోతే యాక్టివ్గా వెతకండి. మీ ఎక్స్పీరియన్స్ ఒక మంచి CV తయారు చేసి తర్వాత ఎవరికైనా ఇష్టం ఉంటే మా తరపున కూడా ఉద్యోగం వెతకడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం. ఒకటి చెప్పడం, మనం ఎంతసేపు యాక్టివ్గా ఉంటాం, మనం ఆరోగ్యంగా ఉంటాం. మీ యాక్టివిటీ ఆపేస్తే పొద్దున నుండి రాత్రి దాకా టీవీ ఛానల్ చూడడం, స్మార్ట్ ఫోన్ బ్రౌజ్ చేయడం తప్ప వేరే పని చేయకపోతే మనకు ఈజీగా లైఫ్ స్టైల్ డిజీజెస్, హార్ట్ అటాక్, స్ట్రోక్ ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఫిజికల్గా కూడా యాక్టివ్ ఉండండి, సైకలాజికల్ కూడా యాక్టివ్ ఉండండి. అండ్ ఎవరికి తిరగడం ఇష్టం, మన దేశంలో మంచి మంచి చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ తిరగండి. లేకపోతే క్రూజ్, మన వైజాగ్ నుండి కూడా క్రూజ్ సర్వీస్ స్టార్ట్ అవుతుంది. అటువంటి క్రూజ్ సర్వీస్ తీసుకొని విదేశాల్లో కూడా తిరగండి. తిరిగితే మన మైండ్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, మనం హ్యాపీ ఫీల్ అవుతాం. సో వైఫ్కి ఇంతవరకు టైం ఇవ్వలేదు, ఫ్యామిలీకి టైం ఇవ్వలేదు. నేను ఒకటే ఆలోచిస్తాను, మా వైఫ్ మా ఫ్యామిలీ టైం అడిగితే మేము చెప్పాము మేము చాలా బిజీగా ఉన్నాం, మీకు ఇవ్వడానికి టైం లేదు. ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత మేము చెప్తాం పోదాం పద కలిసి ఉందాం రా, అప్పుడు వాళ్ళు చెప్తారు ఇప్పుడు మాకు టైం లేదు మీకు ఇవ్వడానికి. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్, ఒకవేళ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే పర్వాలేదు, లేకపోతే ఇమీడియట్గా హెల్త్ ఇన్సూరెన్స్ ఏదో ఒకటి తీసుకొని పెట్టండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో హెల్త్ కాస్ట్ ఇంకా పెరుగుతుంది. మేము ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేసాము, ఒక డ్రైవ్. మా ఉద్దేశం 100% అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. మీరు కూడా ఒక 10-20 lakh కవరేజ్ వరకు హెల్త్ ఇన్సూరెన్స్ మొత్తం ఫ్యామిలీ కోసం తీసుకోండి.